కళ్యాణ్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వాన్ని ఎలా ఉండబోతుంది, అలాగే ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయా? ఒకటి నేను ఇప్పుడు చెప్పుకున్నట్టు మాటలు పవన్ కళ్యాణ్ గారి జాతక ప్రకారం మకర రాశి అయింది. అంటే కొంతమంది మధ్యాహ్నం 12 కొంతమంది రాత్రి 10 తారీఖు 10 గంటలకు అంటారు. ఇది చూసుకున్న నక్షత్రం సోడా నక్షత్రం అవుతుంది, మకర రాశి అవుతుంది. రాత్రి 10ంటికి అయితే మేష లగ్నం అవుతుంది, మధ్యాహ్నం 12ంటికి అయితే వృశ్చిక లగ్నం అవుతుంది. 2 లగ్నాలు గ్రేట్ లగ్నాలే, అసలు కంఫర్ట్ లగ్నాలు. మరి మరుడానికి ఎందుకంటే చిత్తుగా ఓడిపోయాడంటే ఆయనకున్నది రాహు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఆయన జనాల్లోకి వెళ్ళడం వేరు, ఎప్పుడు చూడు అరవడం కుదరదు. నైతికమైనటువంటి విలువలతో వెళ్లాల్సిన తత్వాన్ని నేర్చుకున్నాడు ఆయన. స్టార్టింగ్ లో ఆవేశంతో వెళ్ళాడు. అందరూ చెప్పారు ఆవేశంతో వెళ్ళే వాడికి చాలా జాగ్రత్తలు ఉండాలి, పని అవ్వదని చెప్పారు. అది ఆవేశంతో వెళ్ళినప్పుడు ఏ పని అవ్వాల, ఆలోచనతో వెళ్ళినప్పుడు చాలా తెలివిగా తన రాజకీయ పరిపక్వతని పుణికిపుచ్చుకొని 10 ఏళ్ల తన రాజకీయ చైతన్యాన్ని పొందుకొని కరెక్ట్గా పోటీ చేశాడు. ఆయన తలుచుకుంటే 100 సీట్ల మీద కూడా పోటీ చేసేవాడు ఆయన. కానీ వద్దనుకున్నాడు. ఎందుకు, మనం ఇప్పుడు మనం తక్కువగా ఉన్నాం, తక్కువ నుంచి 2 ముట్లు వెళ్ళుకుంటూ వెళ్దాం అన్నటువంటి ప్లాన్లో ఉన్నాడు. సో రాబోయే ఎలక్షన్లో తప్పకుండా ఉమ్మడిగా ఉంటేనే గెలిచే అవకాశం ఉంటుంది. రెండవది, ఇది ప్రభుత్వ విధానం కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ గెలుస్తాడా ఆయన అనే విషయాన్ని పక్కన పెడితే మిగిలినటువంటి 2-3 ఏళ్లలో వాళ్ళు తప్పకుండా ప్రభుత్వం తరఫు నుంచి ప్రజలకు ఎంతవరకు సేవ చేయొచ్చు, ఎన్ని ఉద్యోగాలు కల్పన చేయొచ్చు అనేది తప్పకుండా తెలుసుకోవాలి. అలా లేకపోతే ఎంత జాతకం బాగా ఉన్నా నీ కింద వ్యక్తులు నిన్ను కూల్చగలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. లైక్ మనకి సంభాజీ గారిని ఎలాగైతే సొంత వ్యక్తులే నాశనం చేశారో అలాగా మనం తప్పకుండా, అది మన గ్రహచారం. ఆ 2 రోజుల గ్రహచారంలోనే సంభాజీ చనిపోయాడు. ఆ 2 రోజులు బతికుంటే మరొక 32 సంవత్సరాలు అఖండ భారత సామ్రాజ్యం హిందూ ధర్మాన్ని పాటించేది. ఆ 2 రోజులు ఆయనకు బాగాలేదు. ఆ 2 రోజులు సంభాజీ గారికి షష్టగ్రహ కుటుంబానికి పాపస్థానంలో ఉందని. ఆ 2 రోజులు పోతాం తెలుసు ఆయనకి. ఆయన పురోహితుడు చెప్పేశారు ఆయనకి ప్రమాదం ఉంది, వెళ్ళొద్దని చెప్పారు. ఇక్కడ సంభాజీ చరిత్రలో మనం చూడలేదు, కానీ సంభాజీకి పురోహితుడు ఉన్నారు, వాళ్ళు చెప్పారు వద్దు, ఇక్కడ షష్టగ్రహం కూడా ఉంది, బాగాలేదు, ఈ 48 గంటలు మీకు మంచిది అని చెప్తే కూడా ఆయన తప్పదు అప్పుడు వెళ్ళడానికి. నేను తప్పదు వెళ్ళానని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళిపోయి చెరబడి ఆయన ఎంత ఘోరంగా చంపబడ్డాడు. అలా మనకి కూటమి ప్రభుత్వంలో కూడా ఇక్కడ బాగా ఉంటే మంచిది. ఒకవేళ కనుక ఈయన గ్రహచారం బాగాలేకపోతే ఈయన బాగుండి మిగతా వాళ్ళు గెలిచిన ఏ 4 పోటాపోటీ సీట్లో వేరేడు గెలిస్తే వీళ్ళందరూ పబ్బం గడుపుకోవడానికి వెళ్ళేటువంటి కప్పలు ఇవన్నీ కూడా. కాబట్టి అందుకే ముందు నుంచే ప్రభుత్వానికి ఎంత సేవ చేయగలుగుతామో అంత సేవ చేయగలిగితే అక్కడ మీ ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి ఒక అద్భుతమైన యోగాన్ని పొందుకోవాలి. అలా యోగం చేయకుండా సేవ చేయకుండా నేను నిలబడ్డాను పవన్ కళ్యాణ్ని, నేను చిరంజీవి తమ్ముడిని, నాగేంద్రబాబు తమ్ముడిని అనేటువంటి విషయాలు అవన్నీ కూడా సుటబుల్ కాదు. సో నీ కుటుంబ వ్యక్తులు ఎలా సపోర్ట్ చేస్తారన్న విషయం అది వేరు. ప్లస్ నీకునేటువంటి రాజకీయ శత్రువులు ఎలా ఉన్నారు. శత్రువు అంటే తాత్కాలిక శత్రుత్వం. జగన్ ఎలా ఉంటాడు రేపు ఫ్యూచర్లో, ఎలా వెళ్తున్నాడు, చాప కింద నీరులా ఉన్నాడా, లేదా ప్రయోజనం కలిగించే అవకాశం ఉందా, ఆయన విజయం మార్చుకున్నాడా, ప్రజలకు ఇంకా దగ్గర అవుతున్నాడా, పాదయాత్ర చేస్తున్నాడా, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మీ విజయాన్ని ప్రకటించగలిగితే అప్పుడు బాగుంటుంది. అప్పుడు బీజేపీ, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పోటీ చేస్తారా, ఇప్పుడు 22 సీట్లకి 40 సీట్లు తీసుకుంటారా, అసలు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవుతారా అనే విషయంలో చూసుకుంటే మీకు ఇప్పుడే చెప్తాను, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యే అవకాశం లేవు. నెక్స్ట్ టైంకి చంద్రబాబు నాయుడు ఉండే అవకాశం లేదు, సీఎంగా ఉండాలి. మేబీ ఆయన గవర్నర్గా వెళ్ళవచ్చు, రాజ్యసభ సభ్యుడు అవ్వచ్చు, కీలకమైనటువంటి పదవిలో ఉండవచ్చు. దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే వయసు రీత్యా ఒకటి, ఇంకా 3 ఏళ్ల తర్వాత స్టెమినా ఉండే అవకాశం కష్టం. తన కొడుకును తలఫీదు చేశాడు నారా లోకేష్ కూడా. ఒకప్పుడు పప్పు తెలుగు పప్పు అనుకున్న అందరూ కూడా ఈ రోజున అంత విజయం ఉన్నటువంటి వ్యక్తి నేను ఇప్పుడు చూడాల. చాలా మంచి టాలెంటెడ్, ఇట్స్ అ వెరీ పర్ఫెక్ట్ స్పీకర్. ఎక్కడ ఎలా మాట్లాడ, మొన్న జరిగిన ఉక్కు ప్రమాదంలో, కర్మాగార ప్రమాదంలో ఆ క్షణంలో అందరూ కూడా ఆవేశంగా మాట్లాడినా బయటకు వచ్చి ఎంత పొలైట్గా మాట్లాడాడో, అద్భుతం, వివేకం అంటే అది. అక్కడ ఆవేశంగా మాట్లాడితే కుదరదు, లోపల ఆవేశంగా మాట్లాడుతున్నారు అందరూ కూడా. ఆయన ఎదిరించి మాట్లాడుతున్నారు, మీ వల్ల చచ్చిపోయారు, మీ వల్ల చెప్పారు చెప్పేసి. బయటకు వచ్చిన తర్వాత కరెక్ట్ పొలైట్గా చెప్పాడు విషయం. వ్యక్తికి, చనిపోయిన వ్యక్తి కుటుంబాలకి దీర్ఘకాలికమైనటువంటి ఆసరా ఉండాలి. ఇప్పుడప్పుడు 50,000 ఇచ్చి దూరుకునేటువంటి తత్వం కాదు మాది. దే వాంట్ ఉద్యోగం, దే వాంట్ హౌస్, దే వాంట్ పర్ఫెక్ట్ ఎకనామికల్ గ్రోత్, వాళ్ళ పిల్లల చదువు కోసం ఇదన్నీ చేసి పెట్టేశారు. దట్ విజన్ నథింగ్ బట్ చంద్రబాబు నాయుడు గారికి. ఆ విజన్తో వెళ్తారు వాళ్ళు. అంటే అంత మెచ్యూరిటీ ఆయన నారా లోకేష్కి వచ్చేసింది. బట్ నెక్స్ట్ టైం నారా లోకేష్ ఏమవుతాడంటే అది హైలీ ఇంపాసిబుల్. బికాజ్ అది అంత ఎక్స్పీరియన్స్ అతనికి లేదు. తండ్రి వల్ల పుణికిపుచ్చుకున్నటువంటి 10 ఏళ్ళ ఎక్స్పీరియన్సే కానీ పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి 15-18 సంవత్సరాల రాజకీయ అనుభవం అతనికి లేదు. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా విషయం చూసుకుంటే ఇప్పుడు మనం మకర రాశి వైపు వచ్చేస్తే, మకర రాశి కాబట్టి తండ్రి మేషలగ్నం, వృశ్చిక అనుకున్న అగ్నితత్వ రాశులు బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో ఉండగలిగే అవకాశం. సూపర్ విజన్తో కనుక రాగలిగితే, చాణక్యుడిగా మారగలిగితే, ఆవేశంతో లేకుండా చాణక్యుడిగా మారగలిగితే తెలంగాణలోను అటు ఆంధ్రాలోను ఒక రైట్ పవర్ ఆఫ్ ది నాయకుడిగా అవకాశం ఉంటుంది.
మేబీ ఏపీకి సీఎం కూడా మారే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. ఓకే, తెలంగాణలో ఎలా ఉండబోతుంది? తప్పకుండా తన ఇందాక చెప్పుకున్నట్టు తన ప్రమేయం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే అతనికి చాకలి ఐలమ్మ వాళ్ళ కుటుంబం వారి కానీ గద్దర్ గారి గురించి కానివ్వండి, అలాగే మనకు ఉన్నటువంటి ఒక వేదిక కోదండరామ్ గారు అంటే ఒక మంచి ప్రేమ ఆయనకి. సో అందరి గురించి కూడా ఆయన చదువుకున్నాడు బాగా, అందరి గురించి ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. ఏమైనా అవమానించే వ్యక్తి కాదు, ప్రతి ఒక్కళ్ళతో ఒక రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేశాడు. కాబట్టి అంటే ఆయన తెలియకుండానే రాజకీయం రాకముందే ఆయన అందరితో గద్దర్ గారితో అందరితో కూడా ఒక మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే బికాజ్ ఆయన ఇక్కడ పెరిగాడు కాబట్టి ఆయన పెరగడం వల్ల అందరితో ఒక అనుబంధం బాగా ఉంది. ఈవెన్ రేవంత్ రెడ్డితో కూడా మంచి అనుబంధం ఉంది ఆయనకి. తర్వాత ఆయనకి మన బీజేపీ వాళ్ళతో ఇక్కడ మంచి అనుబంధం ఉంది. ఎందుకు జగ్గారెడ్డి గారితో కూడా ఆయనకు మంచి అనుబంధం ఉంది. కాంగ్రెస్ లీడర్ సంగారెడ్డి ఆయనతో కూడా మంచి అనుబంధం ఉంది. అంటే వీళ్ళందరూ రాజకీయ వేదిక మీద శత్రులే కానీ అంతర్గతంగా అందరితో ఒక మంచి అటాచ్మెంట్ పెట్టుకున్నారు. అందుకే ఎవరు కూడా నోరు తొందర పారేసుకున్నారు ఆయన మీద. కానీ రాజకీయం మీదకి వచ్చరికి ఒక మాట అన్నారు కాబట్టి ఆ మాట అంటారు తప్ప ఇంకోటి ఏం లేదు. కానీ తప్పకుండా తెలంగాణలో రేపు వచ్చేటువంటి మేబీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మనం కొంతమంది నాయకులు నాదాడడం వల్ల ఆయనకి చాలా మంట అంటుకుంది. మరి హైడ్రోజన్ బాంబును పేలుస్తున్నారు మీరు, అది ఆల్రెడీ అంటుకుంది కాబట్టి ఆపడం కష్టం. ఆ బాంబు పేలడం ఖాయం. మేబీ దేవుడి వల్ల మన కింద 3 కార్పొరేటర్లు ఉన్నారు. ఆ 3 కాస్త 30 మంది అయితే కూడా ఏం చేయలేం. తప్పకుండా అది కూడా ఒక మంచి పోటీతత్వానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మేబీ ఇక్కడ కూడా బీజేపీతో కూటమిలో ఆయన పోటీ చేసే అవకాశం ఉండవచ్చు, లేదా స్వతంత్రంగా కూడా పోటీ చేయవచ్చు. ఎందుకంటే ఆయనకి యువకులు చాలా మంది ఉన్నారు, ఆయన సపోర్ట్ చాలా మంది సపోర్ట్ ఉంది. యువకులు ఆయన సపోర్ట్ చాలా ఉంది కాబట్టి మేబీ ఒక 10 మంది కార్పొరేట్ గెలుచుకోవచ్చు. ఈసారి 2029 ఎలక్షన్స్లో లేదా జమిలీ ఎన్నికలు వస్తే కూడా మేబీ అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలు కూడా అది కనుక వచ్చింది అనుకోండి, తప్పకుండా 2028 డిసెంబర్లో ఎన్నికలు అయిపోతాయి జమిలీ ఎన్నికలు. అలాంటప్పుడు ఆయన ఖచ్చితంగా ఇక్కడి నుంచి కూడా 4 సీట్లు గెలుచుకోవచ్చు, దానికి ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఆయన్ని మీరు కావాలని గెలికారు, ఆయన ప్రభావం తప్పకుండా ఉంటుంది. అందులో మకర రాశి వారికి ప్రస్తుతం గోచార గురుడు మీకు సప్తమంలో ఉన్నాడు, తర్వాత అష్టమంలోకి వస్తాడు. ఎలక్షన్ టైంకి నవంబర్లో ఉంటాడు గురుడు, టాప్ లో ఉంటాడు గురుడు. ఆయనకి గురుబలం సూపర్ ఉంటుంది. ఆయన అడ్డుకోవడం కష్టం ఇప్పుడు. సో కాబట్టి మేబీ కూటమితో ఉంటే అక్కడ సీఎంగా ఆయన అవ్వచ్చు. కాబట్టి అది కూటమి ఉంటేనే ప్లస్ పాయింట్ అవుతుంది. తెలంగాణలో తప్పకుండా ఆయన తన జెండా పాతడానికి అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎమ్మెల్యే 5 ఎమ్మెల్యేలు కూడా కొట్టుకోవచ్చు, చెప్పలేము. అలాగే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నిలబడతా అంటే మాత్రం ధైర్యంగా ఖచ్చితంగా ఆయన 10 మంది కార్పొరేటర్లు ఎగరేసుకుపోతాడు, గ్యారంటీ. అంటే మనం ఉప్పులో మనమే అంటారు కదా, మీరు తలతో కొరువుతో తలగొక్కున్నారు ఇక్కడ నాయకులు చెప్తాను.